నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మన డైలీ బులెటిన్లో చూద్దాం. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐసిసి కోటాలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వికి మరోసారి అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రేపు వారిద్దరూ అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. విమానాశ్రయం నుండి ఆయన నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేసవికాలం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీ తర్వాత మరోసారి రాష్ట్రంలో అన్ సీజన్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు అంశంలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ చేపట్టిన విచారణపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. దానం నాగేందర్ మాట్లాడుతూ, అనర్హత పిటిషన్ పైన తనకు స్పీకర్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తనకు నోటీసు అందజేస్తే తన అభిప్రాయం ఏమిటనేది ఆయనకే చెప్తానని దానం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గత 2 రోజులుగా వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మండలి సమావేశాలు కొనసాగుతుండగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో తిరుమల లడ్డు వ్యవహారంపై వాడివేడి చర్చ జరగగా, ఈ రోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మండలిలో వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్లమెంట్ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్లో గడిచిన 2 దశాబ్దాలకు పైగా బీహార్ ప్రజలు తనపై చూపిన నమ్మకం, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల మద్దతుతోనే బీహార్కు పూర్తి నిష్ఠతో సేవ చేయగలిగాను. ఆ బలంతోనే నేడు రాష్ట్రం అభివృద్ధి, గౌరవంలో కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేటితో 6వ రోజుకు చేరుకుంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగుతుండడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ క్రమంలో అమెరికా సైతం రంగంలోకి దిగి ఇరాన్ వార్షిప్లే లక్ష్యంగా దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ పై మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్నే కాకుండా అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. దీంతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ప్రభుత్వం విధించిన దిగుమతి సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ నిబంధనల ప్రకారం ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని తాజా ఫెడరల్ కోర్టు స్పష్టం చేసింది. ఫెడరల్ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన టారిఫ్లను కూడా కంపెనీలకు రీఫండ్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మహిళల డ్రెస్సింగ్ పై కొందరు చేసే వ్యాఖ్యలపై నటి వరలక్ష్మి ఘాటుగా స్పందించారు. బ్రా స్ట్రాప్ కనిపిస్తే ప్రపంచం మునిగిపోయినట్లు ఎందుకు జడ్జ్ చేస్తారు? అది కేవలం ఒక ఇన్నర్వేర్ మాత్రమే అని మండిపడ్డారామె. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇప్పుడు డైరెక్షన్ లోకి అడుగు పెట్టారు. ఆమె స్వీయ దర్శకత్వంలో ప్రియమణి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సరస్వతి. మార్చి 6న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళ వివాహం 2 సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయ్పూర్లో జరిగిన పెళ్లి వేడుకకు కొంతమంది సన్నిహితులు, ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఆ తర్వాత గత వారం రోజులుగా ఈ జంట ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తెగ సందడి చేస్తోంది. ఇటు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ వేదికగా గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో కేటీఆర్ దంపతులు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరోలు కూడా హాజరయ్యారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతోన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో క్రమశిక్షణ రాహిత్యం మరోసారి బయటపడింది. శ్రీలంకలోని ఒక ప్రముఖ హోటల్లో బస చేస్తోన్న సమయంలో ఈ జట్టుకు చెందిన ఒక కీలక ఆటగాడు అక్కడి మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినట్లు జాతీయ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. హోటల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ చేపట్టాయి. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను సదరు ఆటగాడికి భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.